హాయ్ అండి. ఇప్పుడు మనం ఇండియన్ పాలిటీ గురించి తెలుసుకుందాం. ఈరోజు క్లాస్ వచ్చేసి ఇండియన్ పాలిటీ మీద. ఇండియన్ పాలిటీ అంటే ఏంటి? భారత రాజ్యాంగం. దీని మీద మనం చేద్దామండి. ఈరోజు నా స్లైడ్స్ వచ్చేసి కూడా ఇవి తెలుగులో ఉంటాయి. అంటే తెలుగు లాంగ్వేజ్ కాదు. ఇలా మన వాట్సాప్లో మనం చేసు ఆ, మాట్లాడతాం కదండి, ఆ తెలుగు టైప్. ఇలా ఎలా చేశానంటే అది భారత రాజ్యాంగం ఇంకా చరిత్ర అని నేను తెలుగుని ఇంగ్లీష్లో రాశాను. ఈరోజు మన టాపిక్స్ వచ్చేసి భారత రాజ్యాంగ చరిత్ర, ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు, షెడ్యూళ్ళు, లోక్సభ విధులు, రాజ్యసభ విధులు, పార్లమెంట్లోని బిల్లుల రకాలు, రాష్ట్ర శాసనసభ, రక్షణ శాఖ, గవర్నర్లు అండ్ అధికారులు, భారత రాజ్యాంగంలో ముఖ్యమైన సవరణలు, భారతదేశంలో అత్యవసర నిబంధనలు, భారత రాజ్యాంగంలోని రెట్ల రకాలు, ఇవి మనం మాట్లాడదాం. ఈ 10 అంశాల మీద మనకు ఈరోజు క్లాస్ ఇండియన్ పాలిటీ జరుగుతుంది. భారత రాజ్యాంగ చరిత్ర, ఇది మన ఫస్ట్ టాపిక్. భారత రాజ్యాంగాన్ని 2 నవంబర్ 1948 ఆమోదించారు. ఇది 26 జనవరి ఇంకా పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చింది. రాజ్యాంగంలో మొదటి 22 భాగాలు, 395 ఆర్టికల్లు మరియు 8 షెడ్యూల్ ఉన్నాయి. తర్వాత ఇలా నేను గ్యాప్ ఇచ్చాను కదండి, ఇది ఇంకో టాపిక్ సబ్ హెడ్డింగ్ టైప్ లాంటిదండి. బాగా గమనించండి. రాజ్యాంగ రూపకల్పన. భారత రాజ్యాంగాన్ని రాజ్యాంగ సభ రూపొందించింది. దీన్ని క్యాబినెట్ మిషన్ ప్లాన్ 1946 కింద ఏర్పాటు చేశారు. రాజ్యాంగం రావడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. రాజ్యాంగం రాయడానికండి. ఐ రిపీట్, రాజ్యాంగం రాయడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. రాజ్యాంగం కోసం 165 రోజులు, 11 సమావేశాలు, చర్చ కొరకు 114 రోజులు గడిపారు. అసెంబ్లీ మొత్తం సభ్యత్వం 389గా కేబినెట్ మిషన్ సిఫార్సు చేసిన పథకాన్ని అనుసరించి రాష్ట్ర శాసనసభల సభ్యులను ఎన్నుకున్నారు. పాకిస్తాన్ లేకపోవడంతో 299కి తగ్గింది. అంటే మొత్తం 389 మైనస్ 299గా, అంటే 90 సీట్లు పాకిస్తాన్గా తగ్గింది. నెక్స్ట్ క్యాబినెట్ మిషన్. సెకండ్ వరల్డ్ వార్ ఎప్పుడు జరిగిందంటే మే 9, 1945లో జరిగింది. స్వాతంత్ర ఏర్పాటు కోసం 3 బ్రిటిష్ ఎంపైర్ వాళ్ళు పంపారు. వాళ్ళ పేర్లు వచ్చేసి లార్డ్ ఫెదిక్, లారెన్స్, స్టూవర్ట్, క్రిప్స్, ఏవి అలెగ్జాండర్. ఈ మిషన్ ని వారు క్యాబినెట్ మిషన్ అని పిలిచారు. మార్చ్ 1946 నుండి మే 1946 వరకు భారతదేశంలో ఉంది. అసెంబ్లీ వచ్చేసి 9th డిసెంబర్ 1946 పని ప్రారంభించింది. మొదటి తాత్కాలిక జాతీయ ప్రభుత్వం వచ్చేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండి. 1946 సెప్టెంబర్ 2న ఇది ప్రభుత్వం ఏర్పడింది. దీనికి అధ్యక్షులు జవహర్లాల్ నెహ్రూ గారు. రాజ్యాంగం పరిషత్. ప్రజలు ఇప్పుడు
ప్రజలు ఇప్పుడు మన లోకల్ పార్టీ, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆంధ్రప్రదేశ్ వాళ్ళం కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నాం, అంటే తెలుగుదేశం పార్టీని. అది వచ్చేసి ఆ, పైన బీజేపీని ఎన్నుకుంది. ఈ ప్రాసెస్ చేయండి. తర్వాత ఫ్రాంక్ అదోని ఆంగ్లో ఇండియన్స్ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహించారు. ఆ నెక్స్ట్ వచ్చేసి రాజ్యాంగం. రాజ్యాంగం పరిషత్లోని లాస్ట్ పాయింట్ అండి. రాజ్యాంగ అధ్యక్షులు ఫస్ట్ వచ్చేసి డాక్టర్ సచ్చిదానంద సిన్హా, తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ రాజ్యసభ అధ్యక్షులు, తర్వాత ముసాయిదా కమిటీ చైర్మన్ అంటే రాజ్యాంగ కమిటీ చైర్మన్ అప్పట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మన రాజ్యాంగం యొక్క మూలాలు గురించి మాట్లాడదామండి. భారత ప్రభుత్వ చట్టం 1935, సమాఖ్య వ్యవస్థ, గవర్నర్ కార్యాలయం, న్యాయ వ్యవస్థ, పబ్లిక్ సర్వీస్ కమిషన్, అత్యవసర నిబంధనలు మరియు పరిపాలన వివరాలు. సెకండ్ వచ్చేసి బ్రిటిష్ రాజ్యాంగం, పార్లమెంటరీ వ్యవస్థ, చట్టపాలన, శాసన విధానం, ఒకే పౌరసత్వం, క్యాబినెట్ వ్యవస్థ, ప్రత్యేక హక్కు రిట్లు, పార్లమెంటరీ హక్కులు మరియు విసవర్ణం. ఇలా ఒక్కొక్క పార్ట్ నుంచి, ఒక్కొక్క కంట్రీ నుంచి మనం ఏం చేసామంటే కొన్ని కొన్ని మంచివి వాళ్ళ వాళ్ళ రాజ్యాంగంలో నుంచి మనం కొన్ని అడాప్ట్ చేసుకున్నాం. మనం అంటే మన ఇండియా అని. ఓకే, ఇలా ఏ ఏ రాజ్యాంగాలు చేసుకున్నామంటే ఐరిష్ రాజ్యాంగం, కెనడియన్ రాజ్యాంగం, ఆస్ట్రేలియన్ రాజ్యాంగం, ఫ్రెంచ్ రాజ్యాంగం, దక్షిణాఫ్రికా రాజ్యాంగం, జపనీస్ రాజ్యాంగం, ఇలా మనం తీసుకున్నామండి. ఓకే, ప్రదర్శమిక ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు, షెడ్యూల్. ఇప్పుడు మనం షెడ్యూల్స్ 1 నుంచి 12 వరకు మనం చూస్తాం. షెడ్యూల్ 1 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల జాబితా ఉంటుంది మరియు వాటి భూభాగాలు సంబంధించిన నిబంధనలు కలిగి ఉంటుంది. షెడ్యూల్ 2 రాష్ట్రపతి, గవర్నర్, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, చైర్మన్, రాష్ట్రాల యొక్క డిప్యూటీ కౌన్సిలర్, చైర్మన్ మరియు స్పీకర్ మరియు శాసనసభ డిప్యూటీ స్పీకర్, చైర్మన్ మరియు రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్, సుప్రీంకోర్టు, ఒకటి హైకోర్టు న్యాయమూర్తులు, కంట్రోలర్, ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా, వీళ్ళందరూ షెడ్యూల్ 2 కిందకి వస్తారండి. తర్వాత షెడ్యూల్ 3 వచ్చేసి ప్రమాణ స్వీకారం. షెడ్యూల్ 4 వచ్చేసి రాష్ట్రాల మరియు కేంద్ర పాలిత ప్రాంతాలకు సీట్ల కేటాయింపు. షెడ్యూల్ 5 వచ్చేసి షెడ్యూల్ ప్రాంతాలు మరియు షెడ్యూల్ తెగల నియంత్రణకు సంబంధించిన నిబంధనలు. షెడ్యూల్ 6 వచ్చేసి అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం రాష్ట్రాల్లో గిరిజన ప్రాంతాలు. షెడ్యూల్ 7 వచ్చేసి కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా మరియు ఉమ్మడి జాబితా అంశాలు. షెడ్యూల్ 8 వచ్చేసి భారత ప్రభుత్వం చే గుర్తింపు పొందిన భాషల జాబితా. షెడ్యూల్ 9 వచ్చేసి కోర్టు పరిధిలోని రాణి కేంద్రాలు మరియు రాష్ట్రాలు జారీ చేసిన చట్టాలు. షెడ్యూల్ 10 వచ్చేసి అనర్హతకు సంబంధించిన మరియు పార్టీ ఫిరాయింపులకు. షెడ్యూల్ 11 వచ్చేసి పంచాయతీ రాజ్ అధికారులు మరియు బాధ్యతలు. షెడ్యూల్ 12 వచ్చేసి మున్సిపాలిటీ అధికారులు మరియు బాధ్యతలు. తర్వాత ఇంకా ఫండమెంటల్ రైట్స్. ఫండమెంటల్ రైట్స్ వచ్చేసి
ఆర్టికల్ 2021 వచ్చేసి తప్ప మిగతా హక్కులన్నీ రద్దు చేయొచ్చండి ఒక కారణం మీద. ఆర్టికల్ 19 వచ్చేసి 6 హక్కులు యుద్ధ యుద్ధం లేదా బాహుదూర ప్రక్రమణ అప్పుడు మాత్రమే రద్దు చేయగలరు. ఆ 6 ఏంటంటే సమానత్వ హక్కు ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు, స్వేచ్ఛ హక్కు ఆర్టికల్ 19 నుంచి 22 వరకు, దోపిడీని నిరోధించే హక్కు 23, 24, స్వాతంత్రిక మరియు విద్యా హక్కు 29, 30, ఆస్తి హక్కు 31, రాజ్యాంగం పరిహారింపు హక్కు 32. ఇవన్నీ ఆర్టికల్స్ అండి. 32, 31 అని చెప్పాను కదా, అది ఆర్టికల్స్. ఇవి వచ్చేసి అండర్ 1978లో 44 రాజ్యాంగ సవరణ ద్వారా జాబితా నుండి ఆస్తి హక్కు తొలగించారు. ఇప్పుడు మనకున్నది 5. దీన్ని 300Aగా గవర్నమెంట్ మార్చబడింది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఓకే, ఇంకా నెక్స్ట్ వచ్చేసి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఆర్టికల్ 36, 51. దీని గురించి మాట్లాడుకుందాం. రాష్ట్ర ఆదేశిక సూత్రాలు న్యాయ వ్యవస్థని డిమాండ్ చేయగలం కానీ సామాజిక మరియు ఆర్థిక న్యాయాన్ని అందించగలమే దీని లక్ష్యం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫండమెంటల్ డ్యూటీస్ ఆర్టికల్ 51A రూపంలో 1976 42వ సవరణ చట్టం ద్వారా 86వ రాజ్యాంగ సవరణ చట్టం 2002 ద్వారా 51A ద్వారా చేర్చారు. 51A వచ్చేసి ఏమంటే రాజ్యాంగం పట్ల విధేయత, రాజ్యాంగం సంస్థలను జాతీయ పతాకం, జాతీయ గీతాన్ని గౌరవించాలి. 51B వచ్చేసి స్వాతంత్ర ఉద్యమాన్ని, ఆదర్శాలను గౌరవించాలి, అనుసరించాలి. తర్వాత 51C వచ్చేసి దేశ సార్వభౌమత్వాన్ని, సమైక్యతను, సమగ్రతను గౌరవించాలి, కాపాడాలి. తర్వాత వచ్చేసి దేశ రక్షణకు, జాతీయ సేవకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. భారత ప్రజల మధ్య సోదర భావం, భారత వారసత్వ సంస్కృతి గొప్పతనాన్ని గౌరవించాలి. 51G వచ్చేసి అడవులు, నదులు, వన్య ప్రాణాలను కాపాడాలి. 51H వచ్చేసి శాస్త్రీయ మానవతా పరిశీలన, సంస్కరణ దృక్పథాలతో పట్ల సానుకూలత పెంపొందించుకోవాలి. తర్వాత 51I ప్రభుత్వ ఆస్తులను కాపాడాలి. 51J అన్ని రంగాలలో దేశ ప్రతిష్టను పెంచడానికి కృషి చేయాలి. నెక్స్ట్ మన టాపిక్ వచ్చేసి లోకసభ సభ్యుడు కావాల్సిన అర్హతలు. లోకసభ సభ్యుడిగా కావాల్సిన అర్హతలు చూసుకుందాం. 25 years క్రాస్ చేసిందని, తప్పనిసరిగా భారతీయుడై ఉండాలండి. తర్వాత వాళ్ళపైన క్రిమినల్ కేసెస్ ఏమి ఉండకూడదు. తర్వాత ఓటర్ హక్కు ఉండాలి. నామినేషన్ ప్లస్ 25,000 రిఫర్ చేయాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ వైజ్ అయితే ఇంకా 12,500 చేయాలి. ఇంకా డీటెయిల్స్ అన్ని ప్రాపర్టీస్ డీటెయిల్స్, అప్పులు అన్ని రాసి వాళ్ళకు మనం సబ్మిట్ చేయాలి.
ఓకే. లోక్సభ పదవీ కాలం వచ్చేసి లోక్సభ సాధారణ పదవీ కాలం 5 ఏళ్ళు. ప్రకారం 83(2) ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి అమల్లో ఉన్నప్పుడు ఏడాది వరకు పొడిగించొచ్చు. అదే రద్దయిన తర్వాత 6 నెలల కంటే ఎక్కువ కాలం పొడిగించడానికి వీలు లేదు. అలాగే రాజకీయ అనిశ్చితి నెలకొన్నప్పుడు 5 ఏళ్ల కంటే ముందే లోకసభను రద్దు చేయవచ్చు. ఇలా ఇవి టాపిక్ వైస్ చేశానండి. బాగా గమనించండి ఇక్కడ. Yes. పదవీ కాలం ఇందాక మాట్లాడుకున్నామండి. తర్వాత సభా నిర్వహణ. స్పీకర్ లోకసభ నిర్వహణ బాధ్యతలను నిర్వహిస్తారు. సభ్యులు తమలో ఒకరిని స్పీకర్గా ఎన్నుకుంటారు. స్పీకర్కు సహాయంగా ఒక డిప్యూటీ స్పీకర్ను కూడా ఎన్నుకుంటారు. సార్వత్రిక ఎన్నికల తరువాత సభ్యుల ప్రమాణ స్వీకారంతో లోక్సభ ఏర్పాటు అవుతుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమ నిర్వహణ కొరకు తాత్కాలిక సభలలో ఒకరిని అనగా ఒక అనుభవజ్ఞుడైన స్పీకర్లను ఎంచుకుంటారు. ఆపై స్పీకరు ఎన్నిక జరుగుతుంది. సభ నిర్వహణ బాధ్యతలు పూర్తిగా స్పీకర్ నిర్వహిస్తారు. ఓకే అండి. దట్ ఈస్ ఇక్కడ స్పీకర్ ఏం నిర్వహిస్తారు అనేది. లోక్సభ స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్ వీళ్ళ పనులు ఏంటో చూద్దాం. లోక్సభ చీఫ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ సభా సమావేశాలకు స్పీకర్ అధ్యక్షత వహిస్తారు. ఈ సభా కార్యక్రమాలపై అతని తుది తీర్పులు లాస్ట్ డిసిజన్స్ తీసుకోవచ్చు. స్పీకర్ మరియు డిప్యూటీ స్పీకర్కు 14వ రోజుల ముందస్తు నోటీసు, తర్వాత సభలలో సమర్థవంతమైన మెజారిటీ ఆమోదించిన తీర్మానం ద్వారా వారి కార్యాలయాల నుండి తొలగించబడతారు. ఓకే. స్పీకర్ ఎన్నికలు. ఓకే. స్పీకర్ను లోకసభ ప్రారంభ సమావేశాల్లో సభ్యుల మెజారిటీపై నేరుగా ఎన్నుకుంటారు. స్పీకర్గా ఎన్నికయ్యేందుకు లోక్సభలో సభ్యత్వం కలిగి ఉండాలి. స్పీకర్ కాల పరిమితి. ఎంతకాలం ఉంటాడు? ఎంతకాలం ఉంటాడు స్పీకర్? లోకసభ స్పీకర్ పదవీ కాలం 5 ఏళ్ళు. కానీ నూతన స్పీకర్ ఎన్నికయ్యేంత వరకు పదవిలో కొనసాగుతారు. లోక్సభ రద్దయిన తన కాల వ్యవధి పూర్తయినప్పటికీ స్పీకర్ పదవి రద్దు కాదు. కొత్త లోక్సభ ఏర్పడి స్పీకర్ ఎన్నికయ్యేంత వరకు పదవిలో ఉంటారు. ఓకేనా? స్పీకర్ అధికారులు, విధులు. ఇదే పెద్ద టాపిక్. ఫస్ట్ పాయింట్ చెప్తుంది చూడండి. స్పీకర్ లోక్సభకు అధ్యక్షత వహిస్తాడు. సభా కార్యకలాపాలకు నిర్వహిస్తాడు. సభలో జరిగే చర్చలు, తీర్మానాలు, ఓటింగ్ తదితర అంశాలను నియంత్రిస్తారు. లోక్సభ తరపున ముఖ్య ప్రతినిధులుగా వ్యవహరిస్తారు. సభా హక్కులు, సభ గౌరవాన్ని, సభ ప్రతిష్టను కాపాడేందుకు చర్చలు తీసుకుంటారు. సభలో గందరగోళం ఏర్పడితే తగిన ఆదేశాల ద్వారా పరిస్థితిని చక్కదిద్దుతారు. ఏదైనా బిల్లు విషయాలలో అనుకూల, వ్యతిరేక ఓట్లు సమానమై ప్రతిష్టంభన ఏర్పడితే నిర్ణయాత్మకంగా ఓటును కాస్టింగ్ ఓట్ వినియోగిస్తారు. కొన్ని పార్లమెంటరీ కమిటీలకు చైర్మన్గా కూడా స్పీకర్ ఉంటారు. ఉదాహరణకు సభా వ్యవహారాల కమిటీ, రూల్స్ కమిటీ, జనరల్ పర్పస్ కమిటీ, అలాగే కొన్ని కమిటీల చైర్మన్లు కూడా నియమిస్తారు. లోక్సభకు చెందిన అన్ని కమిటీలు స్పీకర్ల
పర్యవేక్షణలోనే పనిచేస్తాయి. సభలో జరిగే చర్చల సమయం, సభ్యులు లేవనెత్తే ఆక్షేపణలు, సభలో కోరం తదితర అంశాలపై స్పీకర్ నియంత్రణ ఉంటుంది. అనుచితంగా ప్రవర్తిస్తున్న సభ్యులను హెచ్చరించడం, అది మితిమీరినప్పుడు సభ నుండి వెళ్ళమనడం, ఆ ఆదేశాన్ని ఉల్లంఘించినప్పుడు సంబంధిత అధికారుల మార్షల్తో బలవంతంగా బయటకు పంపిస్తారు. ఇది కంప్లీట్ అయిందా? ఓకే. నెక్స్ట్ వచ్చేసి దీన్ని మనం ఒక 3 పార్ట్స్గా నేను డివైడ్ చేశానండి. మనం డిస్కస్ చేశాం కదా, చెప్పుకుందాం అనేసి. భారత రాజ్యాంగం, చరిత్ర, ప్రాథమిక విధులు, ప్రాథమిక హక్కులు, షెడ్యూళ్ళు, లోకసభ విధులు, ఈ 3 మనం ఈరోజు చెప్పుకున్నామండి. ఇంకా నెక్స్ట్ వీడియోలో మిగతా అవి కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్.